ఏమైందిరా అట్లా చూస్తున్నావు? అరే మన గలీలో మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటది కదా, ఆ అమ్మాయి ఇప్పుడే ఒక బండికి పోతుంది రా స్కార్ఫ్ పట్టుకొని. ఎవరు మీ ఇంటి పక్కన ఉంటది? ఆ అమ్మాయే కదా? అవునరా ఆ అమ్మాయే. అవునా, సరే సరే. అరే నీకు విషయం చెప్పాలా? వెంకట్ గారి ఇంటి పక్కకు ఒక అమ్మాయి ఉంటుంది తెలుసా? తెలుసురా, ఏమైంది? అరే ఆమె ఇప్పుడే 2 అబ్బాయిలతో బండి పైన పోతుందిరా. ఏంది, 2 అబ్బాయిలతో పోతుందా? నిజమేనారా? నిజమేరా, నీకెందుకు అబద్ధం చెప్తా? అవునా, సరే సరే. అరే మీకు విషయం తెలుసా? ఏమైందిరా? మన గలీలా వెంకటాని ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది చూడు. తెలుసురా, ఏమైంది? ఆ అమ్మాయి 2 అబ్బాయిలతోని పార్క్ వే రూట్ లో పోతుందిరా. అరే పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయికి అన్న తమ్ముళ్ళు లేరు. వాళ్ళ మామయ్యనే రోజు కాలేజ్ దగ్గర దింపుతాడు, ఎక్కించుకొని వస్తాడు. అవునా, నాకేంద్రా చింటిగాడు వేరేలాకి చెప్పిండు. అరే ఆడొక వేస్ట్ ఆడు, వాడు ఎప్పుడు ఏం పట్టించుకోక లైట్ తీసుకో. సరే సరేరా. ఎవర్రా అమ్మాయి? ఏమోరా, నాకేం తెలుసు. మరి తెలియని అమ్మాయి గురించి వాళ్ళ అన్నదమ్ములు లేరు, వాళ్ళ మామయ్య దింపేసి వస్తాడని చెప్తున్నాం రా. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ రా. ఒక అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేయనికి. ఆ అమ్మాయి తప్పు చేసిందా చేయలేదా ఎవ్వరికి తెలియదు. ఎవ్వరికి నచ్చినట్టు వాడు చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. అందుకే ఆ చైన్ సిస్టమ్ కి బ్రేక్ ఇద్దామని ఏదో ఒకటి చెప్పేసిన. కరెక్టే మామ, ఇట్లా మాట్లాడుకోవడం వల్ల ఏ తప్పు ఏం చాలా మంది అమ్మాయిలు కూడా సఫర్ అవుతుర్రా. అదే కదరా, ఒక అమ్మాయికి మొగోన్ సపోర్ట్ లేకపోయినా బతుకుతుందేమో కానీ క్యారెక్టర్ గలీజ్ అయితే మాత్రం ఈ సొసైటీలో బతకలేదురా.